హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్. ప్రజెంట్ మనము గన్నవరంలో ఉన్నాము, విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర. నియర్ బై మీరు చూసుకుంటే దగ్గరలో ఉంది ఎయిర్పోర్ట్ అనేది. ఇక్కడే మనం ఇన్స్టలేషన్ చేస్తామన్నట్టు ఈరోజు ఎలక్ట్రిక్ వాటర్ సాఫ్ట్వేర్ 4040 × 900 7000 LPH తో ఇన్స్టలేషన్ అనేది చేసాం ఇక్కడ. సో సార్ అనేది మనకి యాక్చువల్లీ మా ప్రీవియస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ అన్నట్టు. సో ఆయన ద్వారా మాకు ఈ ఆర్డర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్స్టలేషన్ చేసాము. సో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మల్లికార్జునరావు. ఓకే. ఇది త్రూ యూట్యూబ్ ద్వారా చూశాను. ఓకే. చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ఓకే. చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ నెగోసియేషన్స్ I accepted your offer. Okay. And today you have installed the how is it, sir, my work? Work is very good. We'll give you feedback after some time. After some time, 1 week or 10 days tarvata I will give you the feedback how it is running anedi. Okay. So మీ ఏరియాలో ఎలా ఉంది సార్ శుద్ధ కాల్షియం? మా ఏరియాలో లాట్ ఆఫ్ వాటర్. ఏమంటారు ఏరియా ఏమంటారు సార్ ఎగ్జాక్ట్లీ? ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ ఏరియా, గన్నవరం కింద వస్తుంది. కొద్ది ఏరియాలో శుద్ధ ఎక్కువ ఉంది, వాటర్ లో శుద్ధ ఎక్కువ ఉంది. నాకు ఫ్రీక్వెంట్ గా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాల్సి వచ్చేది. సో ఒక రోజైతే ఆల్మోస్ట్ బకెట్ సగానికి వచ్చింది శుద్ధ. సో అప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ వాటర్ సాఫ్ట్వేర్ అండ్ ఐ స్టార్టెడ్ చెకింగ్ ఇన్ యూట్యూబ్. సో యూట్యూబ్ లో మీరు చూసిన తర్వాత సో ఐ థాట్ ఆఫ్ సజెషన్ ఎలా అనిపించింది సార్ మీకు? సైజ్ ఇస్ వెరీ గుడ్. we'll give the feedback after some time. Okay sir, thank you. Right, nice meeting. So and the rate also very reasonable. Yeah, thank you sir. So present మనకి ఇక్కడ బ్రదర్ ఉన్నారు, ఇక్కడ ఈ లోకల్ ఏరియా ప్లంబర్ అండి, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్. సో ఆయన ఇక్కడ వర్క్ అనేది మనం చేయించాం. సో ఎస్టీబీఎల్ కాలనీలో అన్నాడు, అందువల్ల మేము కాలనీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈయన రిఫర్ చేస్తుంటాను. ఈయన నేను పిలుస్తున్న కాలనీ వర్క్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా కానీ. ఈ పేరు నాని. సో నాన్నగారు వచ్చేసి గన్నవరం లొకేషన్ లో ఉంటారండి. గన్నవరం లొకేషన్ లో మీకు ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ 2 వర్క్ బాగా చేస్తారు. సో మేము ఈరోజు వర్క్ చూసాం, చాలా బాగుంది అనేది అయితే. సో ఫర్దర్ గా ఒక్కసారి అనుకుందాము ఇక్కడ బోర్ వాటర్ ఎలా ఉంది సార్. నాన్నగారు చెప్పండి సార్ ఎలా? నమస్తే, నా పేరు నాని. ఇక్కడ నేను ఎస్టీబీఎల్ దగ్గర కానీ ఇక్కడ గన్నవరం లోకల్ ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని వర్కులు చేస్తుంటాను. లోకల్లో ఎక్కడ చూసినా కానీ మొత్తం సున్న వాటర్ ఎక్కువ, చాలా మొత్తం ఎక్కడ నేను చేసిన చూడాలని కూడా సున్న వాటర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి మనం ఎలక్ట్రిక్ వాటర్ సప్లై పెట్టుకోవడం చాలా మంచిది. నేను చూసిన చూడాలి అదే. నేను చాలా ట్యాంకులు కూడా క్లీన్ చేయించాను, అన్ని అలాగే వస్తున్నాయి అనమాట. కాబట్టి నేనైతే ప్రిఫర్ చేస్తాను. నాకు నచ్చింది. ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా వీడియోస్ ఒకసారి మీకు ఆల్రెడీ యూట్యూబ్ పెట్టాను. సో ఇంకెవరికైనా కావాలన్నా సరే మనం కాంటాక్ట్ అవ్వచ్చు కంపల్సరిగా. సో చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ సాఫ్ట్వేర్ ఫిట్టింగ్ అనేది ఇన్స్టలేషన్ చేసాము. సో మీకు ఎవరికైనా సరే గన్నవరం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఎక్కడైనా సరే మన ఇన్స్టలేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫీడ్బ్యాక్స్ కావాలంటే మీకు ఇప్పిస్తాము. మాకు మాత్రం మీ యొక్క రిక్వైర్మెంట్ కావాలి. మీరు ఎలాంటి 1 HP, 1/2 HP, 2 HP ఎంత మోటార్ కెపాసిటీ బట్టి మేము సైజ్ అనేది డిసైడ్ చేస్తాము. 2 HP మోటార్ కొనడానికి చిన్నది పెట్టండి అంటే కుదరదు. దాని లెక్క ప్రకారం పెడితేనే అది వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది. సో మీకు ఎవరికైనా సరే ఎలక్ట్రిక్ వాటర్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మా తేజ ఎకో సొల్యూషన్స్ ఫర్దర్ వీడియోలు చూడండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. మీకు ఎక్కడైనా సరే బోర్ వాటర్ లో శుద్ధి ఉంది, స్కేల్ ఉంది, ఇసుక ఉంది, డస్ట్ వస్తుంది అనే సిచ్యువేషన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. తేజ ఎకో సొల్యూషన్ లో అన్ని రకాల సొల్యూషన్స్ మీకు వాటర్ సంబంధించి మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ముఖ్యంగా మేము వర్క్ చేసేది ఎలక్ట్రోలాసెస్ లో వర్క్ చేస్తాం. తేజ ఎకో సొల్యూషన్స్ సంబంధించి బోర్ వాటర్ ని, దాంట్లో ఉన్న శుద్ధ స్కేల్ ని బ్రేక్ చేస్తుంది. దీనివల్ల మీకు చాలా వరకు లాభాలు ఉన్నాయండి. ఆల్రెడీ జామ్ అయిన నల్ల పైప్ లైన్ గిట మీరు క్లీన్ చేయలేరండి, కెమికల్ వాడాల్సి ఉంటుంది. అప్పుడు గిట మీకు మొత్తం నల్లలు జామ్ అయిన క్లీన్ అవ్వవు. ఒకవేళ క్లీన్ అయినా మీకు అది మొత్తం ప్లంబింగ్ అంతా పాడవుతుంది. తుప్పు పట్టేసిన దగ్గర లొకేషన్ లో మీరు దాన్ని వాడలేరు. కానీ దీన్ని పెట్టుకుంటే మీకు మెల్లిమెల్లిగా అది కొరికేస్తూ బయటికి మొత్తం శుద్ధ అనేది బయటకు వచ్చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ పైప్ లైన్లు కూడా క్లీన్ అవుతాయి. దాంతోపాటు మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా కొత్తగా ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాక్టీరియా ఫంగస్ కూడా చంపేస్తుంది ఇది. సో మీకు ఎలాంటి బోర్ అయినా సరే మీకు శుద్ధి వస్తుంది, ఇసుక వస్తుంది, డస్ట్ వస్తుంది, వాటర్లో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే మమ్మల్ని సంప్రదించండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము ఇమీడియట్లీ మీకు అందుబాటులో ఉంటాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ కండిషనర్ ప్రొవైడ్ చేసామండి. కండిషనర్ నుండి మన ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ దీనికి వెళ్తుంది. దీని నుండి వాటర్ వచ్చేసి డైరెక్ట్ గా మనకి ఈ బ్యాక్ ఫిల్టర్ కి వస్తుంది. బ్యాక్ ఫిల్టర్ టు మళ్ళీ స్పన్ ఫిల్టర్ కి వచ్చి ఓవరాల్ గా వాటర్ అనేది ట్యాంక్ లోకి వెళ్తుంది. మధ్యలో పంప్ కంట్రోలర్ ఇచ్చాము. దేనికంటే ఎప్పుడైతే వాటర్ దీన్ని టచ్ అవుతుందో అప్పుడు ఇది కరెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు.
ఎలక్ట్రిక్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ది జీరో కెమికల్ అండి, జీరో మెయింటెనెన్స్ అండి, మీరుగా క్లీన్ చేసుకోవచ్చు, ఎలాంటి టెక్నీషియన్ మీకు అవసరం లేదు, చాలా ఈజీగా వర్క్ అనేది అవుతుంది.